ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకనాడు మహాస్వామి వారిని చూడటానికి ఒక 11 ఏళ్ల పిల్లవాడొచ్చాడు. హఠాత్తుగా స్వామివారిని ఇలా అడిగాడు, స్వామి, పరమాత్మను చూడటం సాధ్యమా అని. ఆ పిల్లవాడు కొద్దిగా తుంటరివాడు. మహాస్వామివారు ఒక క్షణం తలెత్తి ఆ పిల్లవాడి వైపు చూశారు. భగవంతుడున్నాడని మహనీయులు ఎందరో చెప్పారు, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ 2 వాదనలు నమ్మదగినవి కాబట్టి మనం కూడా ఆయన ఉన్నాడని అంగీకరిస్తున్నాము. భగవంతుణ్ణి చూడాలని నాకెంతో ఆసక్తిగా ఉంది. ఇంకా వెతుకుతూనే ఉన్నాను అన్నారు స్వామి. ఆయన మాటలు వినగానే ఆ పిల్లవాడిలో మొదట ఉన్న దూకుడుతనం కాస్త తగ్గింది. మహాస్వామి వారు ఆ పిల్లవాడిని ఆయన దగ్గరకు వచ్చి కూర్చోమన్నారు. నీలాంటి బుద్ధిమంతులైన కుర్రాళ్ళు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. నాకిప్పుడు ఒక చిన్న కథ గుర్తొస్తోంది. మహాస్వామి వారు కథ చెప్పటం ఆరంభించారు. ఒక ముని దగ్గర అతి మేధావి అయిన ఒక శిష్యుడుండేవాడు. ఒకనాడతను తన గురువుగారిని భగవంతుడున్నాడా అని అడిగాడు. ఉన్నాడు అన్నారు ఆ గురువర్యులు. మరైతే నా కంటికి ఎందుకు కనబడటం లేదు అని ఆ శిష్యుడు అడిగాడు. భగవంతుడున్నాడనే విషయాన్ని ఎన్నో సంకేతాల మూలంగా గ్రహించగలమే తప్ప సూటిగా కళ్ళతో చూడలేము అన్నారు ఆ గురువు. చూడలేని దాన్ని ఎలా నమ్మటం అని అడిగాడు ఆ శిష్యుడు. అవును, నువ్వు చెప్పేది నిజమే. నువ్వు చాలా బాగా ఆలోచించగలవు, మేధావి. ఎన్నో ప్రశ్నలు అడిగావు. నేను నా గురువుగారు చెప్పిన విషయాలను, వేద పురాణాలు చెప్పిన వాటిని అలాగే నమ్మి అంగీకరించాను. నువ్వన్న మాట నిజమే. కంటికి కనిపించని దానిని ఎలా అంగీకరించాలి అన్న సందేహం నాక్కూడా కలుగుతోంది అన్నారు ఆ ముని. ఇక్కడ మహాస్వామి వారి పక్కన కూర్చున్న పిల్లవాడు కాస్త పొగరుగా ఆయనతో, అంటే చివరగా తేలిన విషయమేమిటంటే భగవంతుడు లేడు, లేనే లేడు అనే తల వంచుతున్నట్లుగా ఉంది అన్నాడు ఆ పిల్లవాడు మరింత ధీమాగా. మహాస్వామివారు ఆయన కథను కొనసాగించారు. ఆ ముని ఉన్న ప్రదేశం వృక్షాలతో దట్టంగా ఉంది. అప్పుడు ఉన్నట్లుండి పెద్ద గాలి వీచి అక్కడి వృక్షాల కొమ్మలు కదిలాయి. చల్లని గాలులు వీచాయి. ఆ చల్లని గాలుల వలన శరీరం కాస్త సేద తీరింది. అప్పుడు ఆ ముని శిష్యుడిని చూసి, ఆ వృక్షంలోని కొమ్మలెందుకు వేగంగా ఊగుతున్నాయి అని అడిగారు. గురువుగారు, ఇప్పుడు గాలి బలంగా వీచింది కదా, అందువలనే అన్నాడా పిల్లవాడు. గాల అంటే ఏమిటి? అది వీచిందా అంటే దానిని నువ్వు చూశావా? దాన్ని నువ్వు నాకు చూపించకపోయావా? నేను చాలా కాలంగా దాన్ని చూడాలనుకునేవాడిని, కాని ఆ గాలి నాకు కనబడలేదు. నువ్వేమో గాలి వీచింది అన్నావు. అది చల్లగా నన్ను తాకిన సుఖాన్ని నేను అనుభవించాను. కాని అలా చల్లదనాన్ని అందించడం గాలి కర్తవ్యం అని నేనే అంగీకరించలేకపోతున్నా. కంటితో చూడలేని ఒక విషయాన్ని ఉంది అని ఎలా అంగీకరించగలం అన్నారట ఆ గురువు. వెంటనే ఆ శిష్యుడు లేచి గురువుగారి పాదాలపై పడి, గురువుగారు, అర్థమైంది, బాగా అర్థమైంది అని కంటనీరు కార్చాడు. మహాస్వామివారి కథ పూర్తయిన తక్షణం ఈ పిల్లవాడు కూడా లేచి ఆయన పాదాలకు పదే పదే నమస్కారం చేసి కన్నీళ్లు కార్చాడు. అప్పుడాయన ఆ కుర్రవాడిని, నీ దగ్గర రేడియో ఉందా, ఎలక్ట్రికల్ లైట్ ఉందా, ఎలక్ట్రికల్ ఫ్యాన్ ఉందా అని అడిగారు. ఉంది అన్నాడు ఆ పిల్లవాడు. ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి అని అడిగారు స్వామి. ఎలక్ట్రిసిటీ వలన అన్నాడు ఆ పిల్లవాడు. ఆ సిటీని నువ్వు చూడగలుగుతున్నావా అని అడిగారు మహాస్వామి. ఆ పిల్లవాడు తికమక పడ్డాడు. మహాస్వామివారు ఆ పిల్లవాడికి ప్రసాదమిచ్చి ఆశీర్వదించి పంపారు. అక్కడున్న భక్తులు శిష్యుడు ఇలా అనుకున్నారు, ఆ పిల్లవాడిది ఎంత అదృష్టం, మహాస్వామివారు ఆ పిల్లవాడితో ఎంతసేపు గడిపారు అని ఆశ్చర్యపోయారు. భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. లేకపోతే ఆ పిల్లవాడికి అంతసేపు ఆయన అనుగ్రహం లభిస్తుందా? జయ జయ శంకర, హర హర శంకర.